అందరికీ నమస్కారం. చాలామందికి పిఎం కిసాన్ పడట్లేదని చాలామంది నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. దాని యొక్క ముఖ్య కారణము ఏమిటంటే, చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఇక్కడున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీసెంట్గా నేమ్ చేంజ్ చేశారు. ఆ నేమ్ చేంజ్ చేయడం వల్ల వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా చేంజ్ అయిందనమాట. అకౌంట్ నెంబర్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు 2024 ఇది. అంటే ఈ విడత కాకుండా ముందు విడత కాకుండా ఆ ముందు విడత వరకు ఏం ప్రాబ్లం లేదు, అంతవరకు బాగానే పడింది. కానీ ఈ 2 విడతల యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ స్టేటస్ ఇక్కడ కనపడుతుంది చూడండి. బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ డేట్ 16/10/2025. అంటే వీళ్ళ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింకు అక్టోబర్ 16వ తారీఖు 2025 సంవత్సరంలో జరిగింది. కావున వీళ్ళకి కొంచెం హోల్లో ఉంచారు. ఈ మెయిన్గా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉన్న అకౌంట్ నెంబర్ ఉన్న వాళ్ళకి, ఉన్న రైతులకు మాత్రమే ఇలా జరిగిందనమాట. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో. కావున రైతులు కొంచెం సమన్వయం పాటిస్తే నెక్స్ట్ విడతకి ఈ 2 విడతలు, ఈ విడత, ఆ ముందు విడత, నెక్స్ట్ విడత కల్లా మీకు పడతాయని ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా కొంతమందికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉన్నా కానీ కొంతమంది బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ ఇక్కడ జూలై 31వ తారీఖు లోపల ఉంటే వాళ్ళకి పడినాయన్నమాట అమౌంట్. సో కొంతమందికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉన్నా కానీ పడినాయి. కానీ జూలై, ఇప్పుడు ఈ డేట్ ఉంది కదా, ఈ జూలై 31 తర్వాత బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ జరిగిన వాళ్ళకి, అంటే మీ ఆధారు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన జూలై 31వ తారీఖు తర్వాత లింక్ అయిన వారికి కొంచెం ఆలస్యంగా పడతాయి. ఖచ్చితంగా అంటే వీళ్ళకి అందరికీ పడతాయి. ఇది ప్రధానమైన కారణము. కావున రైతులందరూ ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.